అందరికీ నమస్తే. వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మనం ముందుగా ఈనాడుతో ప్రారంభమవుదాం. రాబడి పెరగాల్సిందే సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు. రాబడి పెరగాల్సిందని అంటున్నాడు ముఖ్యమంత్రి. మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి. జీఎస్టీ వసూలులో నిక్కచ్చగా వ్యవహరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. వాస్తవంగా రాబడి పెంచాలని చెప్తున్నాడు. ఇంకోటి, మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి, ఖచ్చితంగా పెంచాలి. ఇలా మద్యం డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పేసి నాసి రకంగా మద్యము పంపిణీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్కహాల్ను శుద్ధి చేయకుండా ఇలా యథావిధిగా మద్యాన్ని మొత్తం కూడా ఆయా బీర్లలో కానీ మిగతా విస్కీ బ్రాండీల్లో కలపడం ద్వారా అది ప్రజలపై ఆరోగ్యంపై చేటు చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఆల్కహాల్ ఎంత శుద్ధి చేస్తే అంత మంచి విషాన్ని, ఆల్కహాల్ నుంచి మొత్తం విష పదార్థాలని మొత్తం ఫిల్టర్ చేస్తేనే మంచి ఆల్కహాల్గా అది వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ పౌరుల యొక్క ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఆల్కహాల్ శుద్ధీకరణ అనేది చాలా అవసరం. ఎంత ఫిల్టర్ చేస్తే అంత నాణ్యమైనటువంటి ఇదిగా ఉంటుంది. అటువంటి వాటిలో ఈ కొంత నిఘా అనేది చాలా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మానలేని పరిస్థితి. కానీ ఒకవేళ ఆల్కహాల్ శుద్ధి చేసే కాడ కరెక్ట్ సక్రమైన రీతిలో చేస్తున్నాయా లేదా, లేకపోతే యథాతథంగా ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ కలిపేసి మద్యాన్ని పంపిణీ చేస్తురా అనేది ప్రభుత్వం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం పక్క రాష్ట్రాల్లో చూసినాం ఎన్ని మరణాలు జరిగినాయో, కల్తీ సారాతో ఎన్నో మరణాలు జరిగినాయి. కాబట్టి ఇటువంటి వాటిని ఖచ్చితంగా అమలు చేసుకున్నటువంటి అవసరం ఉన్నది. ఇలా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై గురువారం తన ఛాంబర్లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి వార్త, ఇద్దరు వద్దు అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత. తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణ కర్త క్లూనీ. గతంలో ఎన్నడూ లేనంతగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని అమెరికా ఎదుర్కొంటుంది. ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థుల్లో జో బైడెన్, రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ట్రంప్ కంటే బైడెన్పై ఈ వ్యతిరేకత కాస్త ఎక్కువ ఉంది. హాలీవుడ్లో బైడెన్కు నిధులను సేకరించే నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం తీవ్రంగా స్పందించారు. ఆయనైతే డెమోక్రాట్ల గెలుపు కష్టమేనని స్పష్టం చేశారు. మరోవైపు భారత సంతతి అమెరికన్లలోనూ బైడెన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలా భారత సంతతిలో గత ఎన్నికల్లో పోలిస్తే బైడెన్ పట్ల భారత సంతతి అమెరికన్లలో ఆదరణ 19% తగ్గింది. బుధవారం విడుదలైన సర్వేలో 46% మందే ఆయనకు ఓటేస్తారని చెప్పారు. 2027లో 60% మంది బైడెన్కు ఓటేశారు. అయితే మారిన ఓటర్లంతా ట్రంప్ వైపుకు మళ్ళినట్లు కనిపించలేదు. 2020 ట్రంప్నకు 28% మంది ఓట్లేయగా ఈసారి ఆయనకు ఓట్లేస్తామని 30% మంది భారత సంతతి అమెరికన్లు వెల్లడించారని చెప్పేసి ఒక వార్తా కథనం మనం చూస్తున్నాం. అక్రమాల్లో గనులు, గ్రైనైట్ బిల్డింగ్, స్టోన్, రోల్ మెటల్ అనధికార తవ్వకాలు, రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సీనరేజీ ఎగవేత, 154 మంది లీజుదారులకు డిమాండ్ నోటీసులు, పెనాల్టీతో కలిపి రూపాయలు 3,285 కోట్లు చెల్లించాలని ఆదేశం. కాళేశ్వరం బ్యారేజీల పనుల్లో ఉప గుత్తేదారుల పాత్ర 50 మంది వరకు ఉన్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన ఒక ప్రధాన వార్తాంశాన్ని మనం చూసినాం. మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి. ప్రకాష్ గౌడ్, రేపు అరికెప్పూడి, గాంధీ, హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీలు సైతం. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టార్గెట్ 26. ఆపై సిఎల్పిలో బీఎస్ఎల్పి విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు.
ఇక అయిపోయింది, మళ్ళీ 6 పోతున్నారట. అసెంబ్లీకి ముందే ఈ కసి తీర్చుకుంటుంది కాంగ్రెస్. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని చేర్చుకున్నాడు. ఈరోజు ఆ కసిని, ఆ పగను మేము తీర్చుకుంటున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ అదే వైఖరితో ఉన్నట్లున్నది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ముందే మొత్తం మరో 6 చేర్చుకునేటటువంటి ప్రయత్నాలు తీవ్రతరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మొత్తం మీద బీఆర్సీ దాని లెజిస్లేటివ్ పార్టీని మొత్తం కూడా విలీనం చేసుకునేటటువంటి ప్రక్రియ వైపు ఇవాళ వేగంగా దూసుకొని పోతుంది, కసి తీర్చుకుంటుంది. ఆనాడు కేసీఆర్ మా సిఎల్పిని ఎట్లయితే చేసుకొని మా పార్టీని ముంచిండో ఆ రకంగా మేము ఖచ్చితంగా కేసీఆర్ కూడా అదే గతి పట్టిస్తామని చెప్పేసి ఇలా చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఏదేమైనా ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక పార్టీని, ఒక సింబల్ని చూసి ప్రజలు ఓటేశారు. ఆ ఓటు ఇవాళ మొత్తం ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు దుంకడం అనేది కూడా ఏ సింబల్తోనైతే ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచారో ప్రజల యొక్క ఆశను వమ్ము చేస్తూ అవకాశవాదం కోసం అధికారం వైపు పరుగులేయడం సరైనది కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చినప్పుడు ఆ ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ ఇవాళ కేసీఆర్ ఏ రకంగానైతే సిఎల్పిని తన పార్టీలో విలీనం చేసుకున్నాడో ఆ తర్వాత ఏకపక్ష ధోరణితో ఒక నిరంకుశత్వంగా పాలన కొనసాగించిండు, అడిగే దిక్కు లేకుండా అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే ప్రతిపక్షం ఉంటేనే ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తేనే ఒక సరైనటువంటి ప్రజాస్వామ్యానికి ఒక ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ ఈ రకమైన ధోరణులు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్షాన్ని బలహీనపరచడం ద్వారా రేపు ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన చేసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయనే విషయం మనకు స్పష్టమవుతుంది. మరొక ముఖ్యమైనటువంటి వార్త, రికవరీ బంధు రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం, మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. వెరీ గుడ్. రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనమట. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో 33 ఎకరాల భూమిలో 1981లోనే లేఅవుట్ అయినా గత 5 ఏళ్ల పథకం కింద రూపాయలు 17 లక్షల లబ్ధి అట. అంటే లేఅవుట్ చేసిన భూమికి కూడా 1981లోనే లేఅవుట్ అయిందట ఆ భూమి. అయినా గత 10 ఏళ్లలో పథకం కింద 17 లక్షల లబ్ధి ఫిర్యాదు రావడంతో రికవరీకి కలెక్టర్ ఆదేశాలు. మంచి నిర్ణయం. ఇట్లాంటి దొంగల్ని ఇలా లేఅవుట్ అయిన భూముల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చే ఒక మాఫియాగా తయారైంది ఆనాడు ఆ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియాగా వివరించింది. ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్మును మొత్తం రాబందుల పాలు చేసినట్టు రియల్ ఎస్టేట్ వెంచర్ల పాలు చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మాఫియా ప్రభుత్వం. కాబట్టి రైతు బంధు మాఫియా ప్రభుత్వం అనొచ్చు బీఆర్ఎస్ పార్టీని అన్నాడు. అట్లాంటి విషయంలో ఈ ప్రభుత్వం ఇలా ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఆదేశాలు రావడం చాలా హర్షించదగ్గటువంటి విషయము. ఏదో చూద్దాం ఈ విషయాన్ని. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతు బంధు సాయం దక్కింది. ఒక సీజన్లో కాదు, ఏకంగా 5 ఏళ్లు దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్ పరిధి గట్కేసర్ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి సర్వే నెంబర్ 38, 39, 40లో 30 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని 1981లోనే లేఅవుట్గా అమ్ముకున్నారని రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. అదే 1981లోనే లేఅవుట్ చేసిరట. ఆ లేఅవుట్ చేసుకొని ఆ భూమిని అమ్మేసుకున్నారట. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. లేఅవుట్ చేసి అమ్మిన భూమి కూడా ఇలా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు దక్కడం అనేది ఇలా చాలా అన్యాయమైనటువంటి విషయము. ఇప్పుడు 13వ పేజీలో ఆ వార్తను ఇక్కడ ప్రచురించారు. చూద్దాం ఏ రకంగా వీళ్ళు దీన్ని దుర్వినియోగం చేశారు. మిగతాది 13వ పేజీలో వచ్చింది. అధికారులకు ఫిర్యాదు వచ్చింది, దీనిపై చర్యలు తీసుకోవాలని గత జూన్ నెల 29న గట్కేసర్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కింద తీసుకున్న రూపాయలు 16.80 లక్షలను రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని, అలాగే తహసీల్దార్ లాగిన్లో ఎల్ఎన్ మాడ్యూల్లో సదరు భూమిని వ్యవసాయ విభాగం నుండి వ్యవసాయేతర విభాగంలోకి మార్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా ఈ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి రాష్ట్రమంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తారా అనే చర్చ జరుగుతుంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ తరహా నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టంగా చెప్తున్నాయి. సాగు భూములకు సుమారు
రూపాయలు 26,000 కోట్లట. అంటే ఒకటి ఇంకో అనుమానం కూడా ఏముందంటే రాష్ట్రం అంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తారా అనే చర్చ జరుగుతుంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ తరహా నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టంగా చెప్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరించాలి. రాబందుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఒక రైతు బంధు మాఫియా నిజమైన లబ్ధిదారులకు ఇలా కౌలు రైతులకు దక్కకుండా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వెంచర్లకు రైతు బంధు ఇచ్చి ఒక రైతు బంపు మాఫియా సిస్టాన్ని కొనసాగించింది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మేడ్చల్ కలెక్టర్ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే రాష్ట్రమంతటా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అటువంటి వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి. ఈ సొత్తు అంతా ప్రజల సొత్తు ఒక్కొక్కటి దగ్గర 16.80 లక్షలట. ఇన్ని పైసలు రికవరీ చేస్తే రాష్ట్రమంతా ఇదే విధానాన్ని రియల్ ఎస్టేట్కు రాళ్ళు రప్పలకి ఇచ్చిన భూముల మీద రికవరీ సిస్టమ్ పెట్టుకుంటే ఎంత ప్రజాధనాన్ని మనం రికవరీ చేయగలుగుతాం, మన ఖజానాకి ఎంత మేలు జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రికవరీ అనేది ఖచ్చితంగా మేడ్చల్ కలెక్టర్ అయితే చర్యలు తీసుకుంటూ ఆ రకంగా తీసుకోవాలి. దీనిపై ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఎక్కడెక్కడైతే ఇచ్చిండ్రో వాటిని ఒక పరిశీలన చేసి ఐడెంటిఫై చేసి రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మరొకమైన వార్త ఇదే పేజీలో, ప్రభాకర్ రావు రాధాకిషన్ విచారణకు అనుమతి, మరికొంత కాలం అమెరికాలోనే ప్రభాకర్ రావు వీసీ టెలికాన్ఫరెన్స్ విచారణపై త్వరలో నిర్ణయమైన ఒక వార్త వచ్చింది. ప్రజాధనం వృధా కావద్దు, రైతు భరోసా సాయంపై ఇప్పటి వరకు ఎలాంటి పరిమితులు విధించలేదు. చట్టసభలో చర్చించాకే జీవో. డిప్యూటీ సీఎం బట్టి చిన్న సన్నకారుకు సక్రమంగా సాయం తుమ్మల నాగేశ్వరరావు. 4 గోడల మధ్య నిర్ణయాలు ఉండవు పొంగిలేటి. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు తుమ్మల, పొంగిలేటి, సీతక్క తదితరులు. రైతు అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాధనం వృధా కావద్దని, అసలైన రైతులకే పెట్టుబడి సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసా పథకం విధి విధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, రైతు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రజాధనాన్ని వృధా చేయం అని చెప్పేసి సీతక్క కూడా అంటుంది. ఈ తొందరగా ఈ అన్ని జిల్లాల్లో ఈ సమీక్ష సమావేశాలు కంప్లీట్ చేసుకొని నిజమైన లబ్ధిదారులకు రైతు భరోసా దక్కేటట్టు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇట్లా రికవరీ బంధును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆయంలో ఒక మాఫియాకు అయినటువంటి విషయాల పట్ల పరిశీలించి రికవరీ బంధు చేస్తే కూడా బాగుంటుందని మనం కోరుకుందాం. సాక్షి దినపత్రికలో పోలీసులు మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందని అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆరోపించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. ఇక శుద్ధపూస అంటుండే అక్కడ అమెరికాలో వండుకొని, మీరు మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా అంటే నువ్వు చేసిన ఘనకార్యానికి మీడియాకు లీకులు ఇస్తే నా ఆరోగ్యం మరింత క్షీణించిందట. ఒక తెలంగాణ జాతి ద్రోహిగా ఒక పోలీస్ అధికారిగా కర్తవ్య నిర్వహణలో అవినీతికి పాల్పడి, దేశ ద్రోహానికి పాల్పడి, తెలంగాణ జాతి ద్రోహానికి పాల్పడి అమెరికాకు చెక్కేసిన నువ్వు ఆడుండి ఇలా మీడియాకు లీకులు ఇస్తే ఆరోగ్యం క్షీణించిందని శుద్ధపూస మాటలు మాట్లాడుతావు. ప్రభాకర్ రావు చేసింది సొక్కమైన పని చేసినావా? థూ అంటున్నారు తెలంగాణ సమాజం అంతా. నువ్వు తొందరగా వచ్చి సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వస్తే ఇంకా రాజకీయ రాబందులు బయటపడతారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు చేసినటువంటి నీచమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఇలా రాజకీయ రాబందులు బయటపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కాపాడడానిక నువ్వు అమెరికాలో ఉన్నావు. వచ్చి అప్రూవల్గా మారితే నీకు చట్టంలో కొంత మినహాయింపు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక విద్యావంతుని, ఒక ఐపీఎస్ చేసినవి, అన్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ చేస్తూ నీకు అన్ని చట్టాల మీద అవగాహన ఉంది. అట్లాంటిది నువ్వు ఇంత నీచమైన ఒక వెలమక్కుల పిచ్చితో కేసీఆర్ నిన్ను అపాయింట్ చేసుకుంటే, రిటైర్డ్ అయినా కానీ నిన్ను అపాయింట్ చేసుకుంటే, ఆ వెలమక్కుల పిచ్చితనంతో నువ్వు ఎంత దుర్వినియోగం చేసినావు, పోలీస్ వ్యవస్థని ఎంత దిగజార్చినావు, మిగతా పోలీస్ అధికారులకు ప్రమోషన్లో ఏ రకంగా అడ్డుకొని దొడ్డిదారిలో మళ్ళీ మీరు రిటైర్ అయిన పోస్టులను సృష్టించుకొని కొనసాగారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అంతర్గతంగా పోలీస్ అధికారులకు ఎంత అన్యాయం చేశారు, వాళ్ళకు పోస్టింగ్ రాకుండా చేశారు.
వెల్మక్కుల పుచ్చితో ఇది జరిగింది. కాబట్టి 3వ పేజీలో మిగతా విషయాన్ని ఇక్కడ చూద్దాం మనము. మీ వల్లే నా రాక మరింత ఆలస్యం, పోలీసులకు ఈమెయిల్ పంపిన టి ప్రభాకర్ రావు, తప్పుడు కేసులు నమోదుతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యా, ఉద్దేశపూర్వకంగానే మీడియాకు లీకులు ఇస్తున్నారు, వైద్యుల సూచన మేరకే ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు వెల్లడి, ఈ లేఖ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సిట్. ఇలా నువ్వు అక్కడ హైదరాబాద్లో దవాఖానలు లేవా? మంచి మంచి దవాఖానలు ఉన్నాయి. కేసీఆరే ఇక్కడ వైద్యం చేయించుకుంటాడు. ఏదో నీకు బుడ్డ రోగం వస్తే బుడ్డ రోగానికి పెద్ద అమెరికాకు పోయినావు, మరి ఇక్కడ నీకు నిమ్స్ ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి. మంచిగా నిన్ను కస్టడీ తీసుకొని నిమ్మలంగా హాస్పిటల్లో కూడా నీకు మంచి రూము అన్నీ కేటాయించి నీ హోదా తగ్గట్టు నీకు సరైన టైంలో కోర్టుకు హాజరయ్యే విధంగా చూస్తారు కదా. రా, తొందరరా. అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి, అంతర్జాతీయ వైద్య సౌకర్యాలు హైదరాబాద్లో ఉన్నాయి. గాఢ వండుకొని నన్ను పేపర్లతో లీకులు ఇస్తున్నారు, అందుకే నా ఆరోగ్యము మీడియాకు లీకులేదో నా ఆరోగ్యం మరింత క్షీణించింది, మీ వల్లే నా రాక ఆలస్యమైందని శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావు, అన్ని కుంటి సాకులు మాట్లాడుతున్నావు. ధైర్యం ఉన్నోడు వచ్చి సంజాయిషి ఇస్తాడు. ధైర్యం లేకనే కదా చేసిన దొంగ పనులకు, ధైర్యం లేకనే ఇలా ముఖం తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ముఖం చూపెట్టలేక ఇలా కుంటి సాకులు చెప్తున్నావు. తొందరగా వచ్చి నువ్వేందో నిరూపించుకో. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయం ఎస్ఐపి కార్యాలయం కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్ల వ్యవహారాలు కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు పోలీసులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో తలదాల్చుకుంటున్న ఆయన షెడ్యూల్ ప్రకారం గత నెల 26నే తిరిగి రావాల్సి ఉంది. అయితే పోలీసుల వ్యవహార శైలి కారణంగా తన రాక మరింత ఆలస్యం అవుతుందంటూ ఆరోపించారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నట్లు జుబ్లీస్ ఏసీపీకి ఇటీవల అనారోగ్య కారణాలు చూపుతూ ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. ఇది గురువారం వెలువరకు రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాకర్ రావు రాసిన లేఖను దర్యాప్తు అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఆఖరుకు వస్తానంటూ చెప్పి గత డిసెంబర్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలువకి రావడంతో ముందే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. అదే తప్పించుకొనికే వెళ్ళిపోయినావు. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దని షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రాక అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి. ప్రభాకర్ రావు కుమారుడిని గత నెల 12న విచారించిన పోలీసులు ఆయన తిరిగి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు తాజాగా ఈమెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. వైద్యులు అమెరికా వదిలి వెళ్ళవద్దంటున్నారు. ఏదో పెద్ద కుంటి సాకు. వైద్యులట ఈయన అమెరికా వదిలి వెళ్ళవద్దంటారు. ఇక్కడ ఉన్నాయా అన్ని సౌకర్యాలు, నీకు వచ్చిన రోగానికి, నీ బుడ రోగానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దొంగేశాలు ఏకిగా మొత్తం అటే ఉంటావా? ఇక తెలంగాణ యొక్క ఒక తెలంగాణ ద్రోహానికి పాల్పడ్డ ద్రోహపూరితమైనటువంటి ఆరోపణలు నీ మీద వచ్చినాయి. వచ్చి నిరూపణ చేసుకో. నువ్వు శుద్ధపూసవు అయితే అవసరమా? మిగతా పోలీస్ అధికారులకు అన్యాయం చేసినావు కదా వెల్మక్కుల పిచ్చితో. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, చెత్త ఒక సంఘ విద్రోహ శక్తులు. ఇట్లాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తులు. వీళ్ళంతా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ శక్తులు. మన ఆదాబ్ హైదరాబాద్లో తెలంగాణ బడ్జెట్ సెషన్ 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు, వివిధ శాఖల అధికారులతో స్పీకర్ సమీక్ష, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు. ఇప్పటికే బడ్జెట్పై బట్టి వరుస సమీక్షలు. బీఆర్ఎస్ నేతలు భ్రమల నుండి బయటపడాలి, ప్రభుత్వంపై బురద జల్లడం ఆపండి శ్రీధర్ బాబు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారట. మొత్తం మీద అయితే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎందుకంటే పార్లమెంట్ బడ్జెట్ ఏ విధంగా కేటాయింపులు జరిగినాయని దాన్ని బట్టే ఇక్కడ ఒక ప్రణాళికలు వేసుకుంటారు. కాబట్టి ఇలా 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది. తెలంగాణ బడ్జెట్ సెషన్ అని చెప్పేసి ఒక వార్తాంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత సర్కార్ భూములు స్వాహా, ప్రభుత్వ భూములకు రక్షణ కరువు, కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాదారులు, రెవెన్యూ సర్వే అధికారులు ఫుల్ సపోర్ట్, సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం, సర్వే నెంబర్ 170లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా, షేరింగంపల్లి మండలం చందానగర్లో కబ్జాలు, మామూలు మత్తులో ప్రభుత్వ యంత్రాంగం. ఇలా మామూలు మత్తులో ప్రభుత్వ యంత్రాంగం అనే వార్తా కథనం కూడా మనం చూస్తున్నాం. వెలుగులో మరో ముఖ్యమైనటువంటి వార్త, 3 బ్యారేజీల నిర్మాణంలో 50 సబ్ కాంట్రాక్ట్ సంస్థలు. అవన్నీ కేసీఆర్కు అత్యంత క్లోజ్గా ఉండేవాళ్ళే. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలో వెల్లడి. కాంట్రాక్ట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కమిషన్
ఆరా ప్రతి పైసా లెక్క తీసేందుకు త్వరలో చార్టెడ్ అకౌంట్ నియామకం, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం, క్రాస్ ఎగ్జామినేషన్కు వేరే రాష్ట్రం నుండి అడ్వకేట్, 16న కమిషన్ ముందు వెదర శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, 15న తన వాదనలు వినిపించిన విద్యుత్ అధికారులు కంచర్ల రఘు అట. ఇలా మొత్తం 50 సబ్ కాంట్రాక్ట్ సంస్థలట, అవన్నీ కేసీఆర్కు అత్యంత క్లోజ్ అట. చూసినా, కాంట్రాక్టర్ల కోసమే, బినామీ కాంట్రాక్టర్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు అనేదానికి ఇది నిదర్శనము. రేపు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట. కేసీఆర్ పరివారం చేసినటువంటి ఇలా ఒక అవినీతిపై, భారీ అవినీతిపై, కాళేశ్వరం అవినీతిపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట. చూద్దాం ఈ కేసీఆర్ అవినీతి భాగోతాలు రేపు ఏ విధంగా బయటపడితే. మొత్తం మీద కమిషన్ కొంత న్యాయం చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే, ఇవాళ ఐడెంటిఫై చేసింది, ఇది వాస్తవం. ఈ కమిషన్ వేయడం ద్వారా ఇది మంచి జరిగింది. 50 సబ్ కాంట్రాక్టులను ఐడెంటిఫై చేశారు. అవన్నీ కేసీఆర్కు ఇలా సన్నిహితమైన క్లోజ్గా ఉండే వాళ్ళ బయటపడ్డారు. ఇది ప్రజల ముందు తెలిసింది. అంటే కమిషన్ ఇట్లాంటి విషయాలు వెలుగు తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. కమిషన్ తన పని చక్కచక్క చేసుకొని పోతే చాలా బాగుంటుంది. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం కమిషన్ యొక్క కృషి పట్ల. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. పెళ్లికి నిరాకరించారని యువతి తల్లిదండ్రుల హత్య, కత్తితో దారుణంగా నరికి చంపిన ఉన్మాది, అడ్డొచ్చిన అమ్మాయి సోదరుడి పైన దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కు తరలింపు. వరంగల్ జిల్లా చింతల తండాలో ఘటన. నర్సంపేట వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. లవ్ మ్యారేజ్కు నిరాకరించారనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులను యువకుడు కత్తితో నరికి చంపాడు. అడ్డొచ్చిన యువతితో పాటు ఆమె సోదరుడిపై దాడి చేశారు. దీంతో వారిద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది దారుణమైనటువంటి ప్రేమోన్మాదమైనటువంటి ఘటన వరంగల్లో చోటు చేసుకున్నది. అసలు నిందితుడిని కఠినంగా శిక్షాలని చెప్పేసి ఇలా నిన్న నర్సంపేట ప్రాంతంలో ఒక ఆందోళన జరిగింది. ఇక్కడ చూడు, పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాదిగో ఇతనే నిందితుడు నాగరాజు ప్రేమోన్మాది పెళ్లికి నిరాకరించాలని యువతి తల్లిదండ్రుల హత్య. ఈ ఘటన వరంగల్ జిల్లా చిన్నవరవుపేట మండలం 16 చింతల తండాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బానోత్ శ్రీనివాస్ 40, సుగుణ 35 భార్యాభర్తలు. వీరికి కొడుకు మదన్ లాల్, కూతురు దీపిక ఉన్నారు. హనుమకొండలోని పింగళి కాలేజీలో దీపిక డిగ్రీ చదువుతున్నప్పుడు మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు అలియాస్ బన్నీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2023 అక్టోబర్లో వీరిద్దరు ఇంటి నుండి పారిపోయారు. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు కనిపించడం లేదని తండ్రి శ్రీనివాస్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దీపిక నాగరాజు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను నాగరాజుతోనే ఉంటానని దీపిక చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరు హైదరాబాద్లో కాపురం పెట్టారు. 3 నెలల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2024 జనవరిలో వీరి ఇష్యూ పోలీస్ స్టేషన్కు చేరింది. తర్వాత ఇరు కుటుంబాలు పంచాయతీ పెట్టారు. చాటుగా చేసుకున్న పెళ్లి చెల్లదని నాగరాజు దీపిక విడిపోవాలని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు. విడాకులు తీసుకోవాలని సూచించారు. దీనికి 2 కుటుంబాలు ఓకే చెప్పాయి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో దీపికతో తాను విడిపోవడానికి ఆమె తల్లిదండ్రులే కారణమని నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకొని బుధవారం రాత్రి మద్యం తాగి కత్తితో దీపిక ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు రేకుల షెడ్డు కింద పడుకున్న సుగుణ శ్రీనివాస్పై కత్తితో దాడి చేశాడు. అరుపులకు ఇంట్లో పడుకున్న మదన్ లాల్ దీపిక బయటికి వచ్చేసరికి వాళ్ళపైన దాడికి పాల్పడ్డాడు. తండావాసంతా రావడంతో నాగరాజు అక్కడి నుండి పారిపోయాడు. సుగుణ హాస్పిటల్లోనే చనిపోగా శ్రీనివాస్ అంటే పిల్ల తండ్రి శ్రీనివాస్ హాస్పిటల్లకు తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మదన్ లాల్ అంటే అమ్మాయి యొక్క తమ్ముడు అమ్మాయి కూడా దీపికను హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్కి తరలించారు. సంఘటన స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్, సిఐ చంద్రమోహన్, ఎస్ఐ అరుణ్ కుమార్ పరిస్థితి విచారణ చేస్తున్నారట. నర్సంపేటలో మృతుల కుటుంబ సభ్యులు రాస్తారు ఒక పెద్ద ఎత్తులో ఈ దుండగునికి శిక్ష పడాలని చెప్పేసి నిందితుడికి కఠినంగా శిక్షించేలా చేస్తాం. మంత్రి సీతక్క కూడా చెప్పింది. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని సీతక్క అంటుంది. నర్సంపేట పోలీస్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేస్తున్న
చింతల తండ గిరిజనులు అని చెప్పేసి ఒక వార్తా కథనం చూడవచ్చు. అత్యంత దారుణమైన విషయం. పాపం అడ్డొచ్చినటువంటి తమ్ముడిని కూడా, తండ్రిని తల్లిని చంపుతుంటే అడ్డొచ్చిన తమ్ముని కూడా ఎటు పడితే అటు కోసి గొంతు కాడ కోసేటటువంటి ప్రయత్నం చేశాడు. దానికి తమ్ముడు ప్రతిఘటించి ప్రాణాలతో బయటపెట్టాడు. ఈ అమ్మాయి ఏదైతే దీపిక ఉందో ఆమెనైతే మెడ వెనక కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసే ప్రయత్నం చేస్తే అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పారిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ ఇలా వరంగల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కీచకుడు ఈ కీచకుడు మరి వీనికి ఏం సంస్కారం ఉందో. తల్లిదండ్రులు అయితే పెద్ద ఒక ఆఫీసర్స్, ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ అని తెలిసింది. వాడు మరి ఎట్లా చెడగొట్టిండో తెలియదు. కానీ చెంచల్గూడ జైలుకు యూట్యూబర్ ప్రణీత్ 16 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. తండ్రి కూతురు గురించి ప్రణీత్ హనుమంతు యూట్యూబ్లో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. ఇట్లాంటి నీచ కమీనేగాళ్ళు చెడబుడతారు. పుట్టి ఏం చేస్తారంటే ఇట్లాంటి తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని కూడా తెలుసుకోనే వెదవనాను. ఎంత దుర్మార్గునే నువ్వు. తండ్రి కూతుళ్ళకి మధ్య ఏ అనుబంధం ఉంటుంది? అత్యంత పవిత్ర అనుబంధం ఉంటుంది. ఆ పవిత్రతను కూడా నువ్వు ఒక చెడగొట్టే మాతృత్వ ఒక తండ్రి ఒక నిజమైనటువంటి ఒక బంధాన్ని కూడా నువ్వు ఇలా చెడగొట్టే విధంగా వెకిలి చేష్టలు చేస్తూ ఏదో యూట్యూబ్లలో ఏదో కూర్చొని ఇట్లా చాటింగ్ చేయడం కాదురా వెధవ. ఇట్లాంటి పనులు చేయడం సిగ్గుచేటు.